2029లో యుద్ధం జరగాల్సిందే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. యుద్ధానికి రాజుగా అధ్యక్షత ఆయన వహిస్తాడా, లేదంటే సైన్యానికి ముందుకు వదిలి వెనకమాల ఉంటారనుకోవాలంటారా? వెనకమాలే ఉంటాడు. ఎందుకంటే ముందుకు పోడు. పోతే ఆయన ఇది పడిపోద్ది కదా. ముందు ఈ యుద్ధంలో దిగే కన్నా కూడా కుటుంబంలో యుద్ధాన్ని సరి చేసుకోమరు. ఆ తర్వాత ప్రజల్లోకి వచ్చి యుద్ధం చేస్తే బాగుంటుంది. కుటుంబంలో ఆ అమ్మని దగ్గర రానిపోయా, బావ ఎవరో తెలియదాయా, మరి చెల్లెళ్ళు ఉండి చెల్లెళ్ళకి వాళ్ళు లేపాయా. ఆ యుద్ధంలో గెలవలేక ఈ యుద్ధంలో కూడా ఏం గెలుస్తాడు? ఏం లేదు, గెలవలేడు. ఎక్కడ పడ్డా కూడా యుద్ధం చేసి సాలిపోయి బోర్లు పడుకోవాల్సిందే. జనం మటుకు అంత తెలివి తక్కువ ఏం కాదు. ఖమ్మంగా ఈ అవసరాన్ని బట్టి పని బట్టి ఏ పార్టీ బాగా పనిచేస్తుందా ఏందో ఆలోచించి ఆ పార్టీని ఎన్నుకొని పల్లెటూరులో కూడా ఉంటారు. ఆ పార్టీ వాడు కూడా ఒకవేళ ఉంటే మంచివాడు నుండి వాడికి వేయచ్చు, గెలిపించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇసుడు సన్నాసులు కాదు కదా పల్లెటూరులో ఉండేది. వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉన్నా కూడా వాడికి వేయరు. అంటే ఆయన అంటే 2029 ఎలక్షన్లో యుద్ధం జరగాలంటే కనుక ఆయన ఏమన్నా అరాచకాలకి తెరదీయాలని చెప్పి ముందుగానే పిలిపిస్తున్నాడు అనుకోవాలంటారా? మరి చాట్లో చౌటు పెట్టి తగాదా పెడుతుంది, అదే కదా జనంగా దెబ్బతినిపోయేది. వాళ్ళకేది వాళ్ళు బాగానే ఉంటారు ఏసీ రూమ్లో కూర్చొని. దెబ్బతినేది వీళ్ళు కదా. స్థానికంగా గొడవలు జరగకుండా యుద్ధం లేకుండా సాఫీగా ఎలక్షన్ జరగాలని ప్రతిపక్షం కూడా కోరుకుంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. పోలీసు వాళ్ళకి కూడా ఎక్కడ చాకరీ లేకుండా పని అయిపోద్ది. అంతేగాని వాళ్ళకి కావాల్సిందే గొడ్డల పార్టీ, గొడ్డలు, గులకరాయి, కోడి కత్తి, బాంబులు, వాళ్ళ ఎవరే అది కదా. వాళ్ళు ఏదో అంటారు ఏరియా వాళ్ళని. అంతేగాని ఈ వాళ్ళల్లో ఏది తేలదు. వీళ్ళంత జనం కూడా అంత పిచ్చేళ్ళు ఏం కాదు. ఏ తగాదలు పట్టడానికి రాగడ మా ముట్టూరు ఒకటి ఉంది, కొన్ని ఊళ్ళు ఉన్నాయి తగాదలు పడ్డాళ్ళు. ఇవాళ ఏంది, వాళ్ళు ఖమ్మంగా డబ్బు సంపాదించుకొని హాయిగా బతుకుతున్నారు. ఏ పార్టీ అయితే మనకెందులో వేసుకుందాము, ఏ పార్టీ మన ఊళ్ళో బాగా పనిచేస్తున్నారు వాళ్ళకే వేసుకుందాము అనుకుంటున్నారు. ఇవాళ మా ఊరు నిన్న కలెక్టర్ కూడా వచ్చాడు. ఏదో 40 లక్షలకి 50 లక్షలకో ఏదో గ్రాంట్ ఇచ్చాడు. మరి అట్నే ఏదో ఒకటి కలెక్టర్ గారు అమ్మితే పార్టీ వాళ్ళు అమ్మటి తిరిగి మా ఊరికి అది అవసరం ఇది అవసరం చేపించుకుంటారు. రేపు వాళ్ళకే ఓట్లు వేస్తారు. సరే, ఇవన్నీ ఒకేతో కనుక స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అది మున్సిపాలిటీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, లేదంటే జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో కానీ ఒక్కటి కూడా ఏకగ్రీవం అవడానికి లేదు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి గతంలో ఆయన ఉన్నప్పుడు అన్ని ఏకగ్రీవాలు కావాల్సిందే, 100% ఎందుకు కాకూడదు అన్న వ్యక్తి ఆయనే కదా. ఆ రోజు మరి వాళ్ళ నాయకులు, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి ఏకగ్రీవం చేయకపోతే తోగత్తిస్తారని ఒక బెదిరింపు పెట్టాడు కదా. అందుకే కదా సంకల్లో జేబుల్లో పెట్టుకుని పారాలు పూర్తి చేయాలిగా. ఆ పూర్తి చేసే బొడ్డుల్లో పెట్టుకున్న, సంకలో పెట్టుకున్న, చొక్కాల్లో పెట్టుకున్న లాక్కొని ఎమ్మడిపడి కొట్టి ఆగమాగం చేసిన గలీజు ఉంది. అందుకని ఇవాళ కూడా అట్లా చేద్దాం అనుకుంటున్నాడేమో. ఆ పప్పులు ఏడవడకవు దారిని బట్టి చూసుకోవాల్సిందే. ఆయన వల్ల ఏది కాదు. ఎవరు బాధ వాళ్ళు ఉంటారు. ఈ గంగా బ్యాచ్ ముట్టికి అంతకాదు మాట్లాడే వాళ్ళకి అది బెదిరిస్తూ ఉంటారు. ఆ బెదిరింపుకి ఒక వంకరే రాదు, అది అంతే ఉంటుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ గారు కానీ, దువ్వాడ శ్రీనివాసరావు గారు కానీ ఆంబోతు అని సంబోధించటం, అతని బాడీ గురించి షేమింగ్ చేయటం ఎలా చూడాలంటారు వీళ్ళని? అసలు గతంలో వీళ్ళు ఇలా మాట్లాడినందుకే 11 సీట్లు వచ్చినాయి. అయినా సరే అదే ప్రవర్తన వీళ్ళ దగ్గర ఎందుకు ఉందనుకోవాలంటారు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా చేశాడు. అవును, మరి ఆయనకి అవగాహన బాగా ఉంటుంది ఇది ఆ శాఖ మీద. మరి వీళ్ళు 350-60 కోట్లు వేశారు. వేస్తే కోర్టు ఏమైనా తీసుకుందా? తీసుకోలేదు. మరి దానికి అవగాహన లేదా? తీసుకోలేదని వేస్తే మటుకు ఉపయోగం ఏముంది? అదే కనుక 2021లో ఏదో వాళ్ళు రాసిన పరీక్షలు ఏవో ఉన్నాయి. దాని A1 ఏదో గ్రూప్ 1 పరీక్షల్లో అన్నీ అవకతవకలు. ఎవరు రాశారు? అది ఏం తెలియని వాళ్ళు అటు ఇటు కానీ వాళ్ళు ఎవరి చేత రాపించి ఒకళ్ళు రాయటం, ఒకళ్ళు పొందటం, అట్లా దుర్మార్గం పనులు చేశారు. ఈడీ కోర్టులో పెట్టింది. సో దానికి ఒక ఆధారం ఉంది.
దీనికి ఏ ఆధారం ఉంది? అసలు సభలో అసలు ఆధారాలు లేని దాన్ని తీసుకెళ్ళి కోర్టు తీసుకోపాయా, మండలంలో గోల్ చేసే ఉపయోగం ఏముంది? ఇలా ఒకరోజుతో అయిపోతుంది. అయితే కాకపోతే ఏముంది? 10 నెలల నుంచి జాబ్ చేసుకునే వాళ్ళు కమ్మంగా చేసుకుంటున్నారు. ఒక్కన రమణమును సిపిఎమును లంచం తీసుకొని ఉద్యోగం ఇచ్చినాయని అని సవాలు విసురుతున్నారు నాయకులు, కూటమి నాయకులు మొత్తం. ఒక్కడికన్నా దమ్ము ఉన్న వాళ్ళల్లో ఒక్కడికి దమ్ము లేదు, తిరిగి సన్నాసులు అయిపోయారు. అంటే ఇక్కడ అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి అలా మాట్లాడటం, రైతులందరూ ఇబ్బంది పడుతుంటే గనక దాని గురించి ఎక్కడా మాట్లాడట్లేదు అచ్చెన్నాయుడు గారు అని చెప్పి మాట్లాడటం, రైతులు సమస్యలు పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడటం, మరి దీన్ని ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు 3 నెలల నాడే చెప్పాడు, పంచాంగాల ప్రకారం వాళ్ళ ఏదో ఒక తేడా ఉంది, వాళ్ళ గుర్రము ఆచి చూసి అవసరాన్ని బట్టి పైర్లు వేసుకోండి అని ముందుగానే చెప్పాడు. వాటర్ రావు, ఇబ్బందిగా ఉంటుంది, తాగటానికి చూసుకుందాం ముందు, దాన్ని బట్టి పైర్లు రకరకాల ఏ ఏరియాలో ఏ పైరు వేస్తే బాగుంటుందని కూడా వేసుకోమని కూడా ఇవాళ మాకు మెసేజ్లు వస్తున్నాయి. నువ్వేం పైరు వేసావు, ఏ పైరుని బట్టి కూడా ఎరువులు ఇవ్వటానికి సబ్జెక్టు ఎత్తుకుంటున్నారు, వాళ్ళు ఎత్తుకుతున్నారు. అసలు ఆయన అనటానికి ఆయనకి అసలు బొత్స సత్యనారాయణకి మా ఒళ్ళు ఆలోచన ఎందుకు? ఆయనకి ఎంత ఉంది ఒళ్ళు? ఆయన ఒళ్ళు కాటా పెట్టి ఆయన 100 కిలోల పైన ఉన్నాడు. ఎందుకు? బొత్స సత్యనారాయణ అన్నారంటే ఓకే, దువ్వాడ శ్రీనివాస్ కూడా అదే మాట అంటున్నాడు కదా. వాడి ఇంట్లో పిల్లల్ని ఎరుకొని చేతకాలేదు కదా, పిల్లల్ని పైన మేడ కొనుక్కొని లేచి మనిషిని తీసుకొచ్చి పెట్టి రాత బట్టి ఇచ్చాడే. ఇంట్లో కాపురం తీసుకొని చేత అయితే అంటానికి వాడి మాట ఎవరు లెక్క చేయరు, ఏనరు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన చెప్తుంది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని దుర్మార్గాలే జరుగుతున్నాయి, రైతులకి గిట్టుబాటు ధర ఏది ఇవ్వకుండా రైతులను కూడా ముంచేశాడు చంద్రబాబు నాయుడు అనేది నిన్న కూడా ఆయన పదే ప్రస్తావిస్తున్నమాట. అలాగే చూస్తే కనుక సిద్దిరప్పలరాజు కొడుకు గురించి కూడా చిన్న పిల్లాడు ఏదో యాక్సిడెంట్ చేశాడని చెప్పి నిన్న మాట్లాడుతున్నమాట. ఎలా చూడాలి అసలు, ఏంటంటారు ఈయన మనస్తత్వం? వాళ్ళ మనస్తత్వం చెడిపోయింది. ఎప్పుడే చెప్పే జగన్ గారికి మనస్తత్వం లేదు. ఎప్పుడు చెడు ఆలోచన, చెడు మాటలు తప్పితే మంచి వారం ఆయన చేత కాదు. వీళ్ళు ధరలు లేవు అంటాడు అనే మాటలకి ధరలు ఎందుకు లేవు? లోగడ ధరలకి ఇవాళ ధరలకి ఎంత తేడా ఉన్నాయి, బొచ్చడి తేడా ఉంది. రైతులు కూడా అందరూ హ్యాపీగా ఉండరు. ముందు కట్టలు అంటావా కొద్దిగా మరి పైరుని బట్టి ముందు కట్టలు ఇవ్వాలని ఉంది. ఎందుకంటే అది ఎక్కువగా పొలాలు సౌడు అవుతున్నాయని, ఎక్కువ వేసిన వల్ల పురుగు ఎక్కువగా వస్తుందని సైంటిస్టుల ప్రకారం దాని మోతాదు తగ్గ బలాలు వేసుకుంటే ఆ పురుగు మందులు కానీ ఆ బలాన్ని కానీ ఆ పైరుకి ఎక్కకుండా క్యాన్సర్ లాంటి కొన్ని ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఆలోచన మీద చేసిన పని కానీ తెలియగల వాళ్ళు. ఈయనకేం తెలుసు? విత్తనం మొలిచే విత్తనం ఏదో మొలవల విత్తనం ఏదో వీళ్ళకి అసలు సబ్జెక్టే తెలియదు. అంతకు కాబట్టి ఏది పడితే అది నక్కలాగా పిచ్చివాగుడు అవుతూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.